ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెట్టు నాన్న. ఇద్దరి శ్రమ సమానమైన అమ్మ కంటే నాన్న వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెట్టు అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్నకు బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరు, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడాడు. అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనకు తాను పట్టించుకోవడం వారి నాన్న చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను పెంచిందా, నిన్ను పెంచి నీలా చేరిందా. దూరగా సాగే తోమంతా ఆవాలతోగే నీ వెంట. దూరమే దారి మారిందా, నీవల్లే తీరే మారి ఎదరి పారిందేమో నేనంతా. చుక్కల్లో ఉండే కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా రెండుసార్లు హాస్టల్ వచ్చింది, ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేస్తున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టమే. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచాలని నేను అనుకుంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు అంట, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిస్తున్నప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతాను కదా, పాడండి నాన్న. గుమ్మడి గుమ్మడి కాలిదంటే అమ్మాడి డాడీ గుడిలో ముసి కూర్చుంది. చిన్నారి చిన్నారి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపులతో చూపుతున్నది. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. పొద్దుటే పగలంతా పాడి పొద్దున్నే పరిగెత్తే పైకి లేడి చిన్నతల్లే చెవితోనే మోసులాడి ఒడ్డునే గుమ్మడి గుమ్మడి ఆడిదంటే అమ్మాడి అందరికీ గుడిలో కలిసి కూర్చుంది. చంద్రయ్య ఎక్కడయ్యా అద్దె డబ్బులు 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజు ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండదయ్యా. ఆ ఇల్లు ఇప్పుడే ఈ క్షణం ఖాళీ చేసి వెళ్ళిపోండి. కొంచెం చిన్నగా మాట్లాడండి. లోపల నా కూతురు నిద్రపోతుంది. ఇబ్బందులు కాదు. ఎవరైనా 2 రోజులు డబ్బు పట్టిస్తుంది. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేతకాదు కానీ కూతురు ముందు పనులు కావాల్సి వచ్చిందా? రేపు కదా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక సామాన్ పోతున్నాను. ఏమైంది నాన్న? ఏం లేదు. పడుకో. నేను మొత్తం విన్నాను నాన్న. నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచిన గుండెల్లో
జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించి వస్తా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా బాబుకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు. జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్